యాహూ సంస్థ మరియు వెనిగండ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు, యువత అనే వ్యత్యాసం లేకుండా సమాజంలోని ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాల రహిత జీవితాన్ని గడపాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, సుకథ దంపతులు కోరారు. గుడివాడ పట్టణం ఓల్డ్ మున్సిపల్ కార్యాలయ సెంటర్లో కైకాల కళామందిర్ ప్రాంగణంలో యాహూ సంస్థ మరియు వెనిగండ్ల ఫౌండేషన్లు సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. సదస్సులో పలువురు నిపుణులు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులతో మమేకమవుతూ డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ఎమ్మెల్యే రాము, సుకథ దంపతులు అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు ఉత్సాహంగా సమాధానం చెప్పారు. డ్రగ్స్ వినియోగం వల్ల శరీరానికి కలిగే నష్టాన్ని స్లైడ్ రూపంలో వెనిగండ్ల ఫౌండేషన్ కన్వీనర్ సుకథ విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ డ్రగ్స్ ఏ రూపంలో తీసుకున్న అనర్థమేనని, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల నిండు జీవితం సర్వనాశనం అవుతుందన్నారు. విద్యార్థి దశలోనే డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. మీది పోద్దా, ఇంట్లో వాళ్ళది పోతుందా, చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసిపోద్దా? మంచిదా? అది నీకు 100కు 100 వచ్చినాయి అనుకో, 100 అందరికీ తెలియాలి. కరెక్టేనా? 100 మార్క్స్ వచ్చేస్తే 100కి 100% వస్తే అందరికీ తెలియాలి. అలా కాకుండా ఇలాంటి వాటిలో దొరికితే మనకు పలుకు 2 ఓకే. 1 ఆరోగ్యం పాడవుతుంది, 2 మన కుటుంబం మొత్తం బరువు పోతుంది, అందరికీ బరువు పోతుంది కదా. తర్వాత ఇంకా మనకి ఎలా తెలుస్తుంది డ్రగ్ తీసుకున్నారని? అసలు మైండ్లో ఉంటారు కదా, పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటారు కదా. డ్రగ్ తీసుకుంటే మనకి ఏం చేస్తున్నాము అనేది కూడా తెలియదు. కరెక్టేనా? అలాంటి టైంలో ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎవరైనా కొట్టవచ్చు, ఎవరైనా తిట్టవచ్చు, లారీ కింద పడవచ్చు, ఇంకోటి ఏదో చేయొచ్చు. నేనైతే కనుక ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని చూశాను. డ్రగ్స్లో చనిపోయిన వాళ్ళని. ఒకడు వినరా, ఒక్కడు డ్రగ్ తీసుకుంటా గోడ మీద ఎట్లా కూర్చున్నాడు. గోడ మీద కూర్చుని వెనక్కబడిపోయి మెడ విరిగి చనిపోయాడు. ఏం లేదు, చిన్న గోడ, పెద్ద గోడ కూడా కాదు. వాడికి ఏం చేస్తున్నాడో తెలియనట్టుగా చనిపోయాడు. నేను చూశాను, ఇక్కడ మన ఊరిలో చూశాను. ఇంకొక దాంట్లో ఇంకొకడు పెద్ద కాలం ఉంది కదా, మన కాలం ఉంది కదా, దోసపడకాడు, దొండపడకాడు, ఆ కాలంలో పడి చనిపోయాడు. గోడ మీద వచ్చింది. ఇంకొకడు డ్రగ్స్ తీసుకుంటా ఎప్పుడో చనిపోయిన ఫ్రెండ్ ఎవరో గుర్తొచ్చాడంట. గుర్తొచ్చి దాంట్లోకి నన్ను శివుడు పిలుస్తున్నాడు అని చెప్పి ఊరేసుకుని చచ్చిపోయాడు. జస్ట్ శివుడు పిలుస్తున్నాడు అని. ఆడికంటే మనకు ఆలోచన శక్తి తగ్గిపోతుంది. మనం ఏం ఆలోచిస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనేది పూర్తిగా పోతుంది. అందుకని వాడు ఊరేసుకుని చనిపోయాడు. ఊరేసుకుని చనిపోతే వాడి ఫ్రెండ్ అంటూ ఇంకొకడు వాడికి ఈ డ్రగ్ తీసుకున్నాక వాడు పొద్దాక కనపడి నన్ను కూడా వచ్చేయమంటున్నాడని చెప్పి వాడు కూడా ఊరేసుకుని చనిపోయాడు. ఇవన్నీ మన గుడివాడలో నేను వచ్చిన తర్వాత జరిగినాయి. ఈ 2-3 అర్థమైనా? అంటే మనం ఇప్పుడు బాగానే ఉంటాం. డ్రగ్ ఏదో చిన్నగా ఏముందలే అన్నట్టుగా మొదలెడతారు, ఏవి కాదు అన్నట్టుగా వేస్తారు. మీకు రకరకాలుగా ప్రలోభ పెడతారు.
ఏంటంటే నేను ఈ డ్రగ్ తీసుకుని కూడా నేను స్టడీగా ఉన్నాను చూసావా అన్నట్టు చూపిస్తారు మీకు. మళ్ళీ రేపు పొద్దున మిమ్మల్ని ఎక్కిరిస్తారు, మీరు తీసుకోవట్లేదని ఎక్కిరిస్తారు, రకరకాలుగా చేస్తారు. ఏది చేసినా కానీ మనం ఒకటే చెప్పాలంటారు. ఏం చెప్దాం మనం? స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.